మనతో పాటు ఉన్నారు సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాష రచయిత, శ్రీలలితే నమోస్తుతే వ్యాఖ్యాత, రామాయణానికి పర్యాయ పదంగా నిలిచి అద్భుతంగా వ్యాఖ్యానం చేసిన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి హైమావతి రాస్తున్నారు. కార్తీక మాస పూజలను ముగించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అటువంటి అగ్ని నక్షత్ర ప్రాధాన్యం కలిగిన ఈ కృత్తిక పూర్ణిమ నాడు కలుస్తోంది కాబట్టి కార్తీకం అనేది అనేక పర్యాయాలు మనం అనుకున్నమాట. ముగింపు రోజున అరటి దొప్పలుంటాయి. ఆ అరటి దొప్పలలో ఆవు నేతితో దీపాలను పెట్టి చక్కగా వాటిని వెలిగించి మెల్లగా నీటిలోనికి అలా పంపిస్తూ ఈ కార్తీక మాసాన్ని నేను పూర్తి చేశాను. పై కార్తీక మాసాన్ని కూడా ఇంతటి భక్తి శ్రద్ధలతో ఇలాగే చేస్తూ నా చేత చేయిస్తూ దీపం రూపంలో ఉండేటటువంటి పరమాత్మ జ్యోతిస్వరూపుడైన నువ్వు ఈ దీపాన్ని నేను పంపిస్తున్నాను కాబట్టి దీని ద్వారా సందేశాన్ని అందుకుంటూ పై సంవత్సరానికి మళ్ళీ ఇంతటి శక్తిని, ఆరోగ్యాన్ని, మానసికమైనటువంటి ఇష్టాన్ని కలగచేయి మళ్ళీ చేయడం కోసం. ఈ దీపాలని మనం అక్కడికి కైలాసంలో ఉండేటటువంటి పరమేశ్వరుడికి పంపిస్తున్నట్టు అది ఈ సంవత్సరానికి సంబంధించిన ముగింపు. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సుమలత రాస్తున్నారు. కార్తీక మాసం చివరి రోజున ఏ ఏ దానాలు చేయవచ్చు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక మాసంలో అసలు మామూలుగా 10 దానాలు అని ప్రత్యేకంగా మనకు ఉన్నాయి. ఆ 10 దానాల్లో స్వర్ణం అంటే బంగారం, అలాగే రజతం అంటే వెండి, ఈ రెండితో పాటు వస్త్రదానం, గుడదానం, గుడ అంటే బెల్లం, ఆజ్యం అంటే ఆవు నెయ్యి, గో భూ తిల హిరణ్య ఆజ్య రజత, ఈ 10 దానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా చేయొచ్చు. మనందరం మధ్యతరగతి వాళ్ళం, బాగా ఆలోచించుకోవాలి. మరి బంగారం ఇకపోతే మాకు ఈ కార్తీక మాసం అంతా చేసిన పుణ్యం రాదేమో, అలాగే వెండి ఇవ్వకపోతే రాదేమో అని అనుకుని స్థాయికి మించి అప్పు చేసో లేక స్థాయికి మించో దానం చేస్తే అది పాపహేతు అవుతుంది, కానీ పుణ్యాన్ని మాత్రం ఇవ్వదు. అంచేత నేను అనుకునేది అందరూ కాస్త ఆర్థికమైనటువంటి సమస్థితిలో ఉండేటటువంటి వాడు చేయవలసింది, ఈవేళ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి చేయవలసింది, చేయగలిగింది ఏమిటంటే చక్కనైనటువంటి భోజనాన్ని స్వయంగా వండి ఇష్టంగా మన అంటే మన కులం, మన జాతి, మన మతం అని కాదు, మన విధమైన దైవ ఆరాధన పరులు ఎవరున్నారో వాళ్ళందరినీ పిలిచి యథార్థంగా భోజనాన్ని కనిపెడితే అది నిజమైనటువంటి దానం అవుతుందని. ఏ అన్నమైతే మనని పరబ్రహ్మ స్వరూపంగా అలా నిలుపుతుందో ఆ అన్నాన్ని కానీ 10 మందితో కలిసి అలా భోజనాన్ని చేసే విధంగా మనమే వండి అలా పెట్టినట్టయితే అది ఇటు దానాల్లోకి లెక్క వస్తుంది, అటుపక్క మన స్థాయిలోకి సరిపోతుంది. అలా కాకుండా ఏదో చేయాలంటే కష్టం. ఇక రెండవది పుస్తక దానం ఒకటి చేస్తారు. చదువుకోదగినటువంటి పుస్తకాన్ని చదివేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాడికి దానం చేస్తే చాలా మంచిది. అన్నాన్ని మనం పెట్టామనుకో, నిజంగా అన్నార్తుడు అంటే అన్నం ఆకలి వేసినటువంటి సందర్భంలోనే మనం పెడతాం కాబట్టి, అంటే ఏ 1 గంటకో పెడతాం కాబట్టి పగలంతా ఏం తినుండడు, ఈవేళ మా ఇంట్లో భోజనానికి రావాలని 2 రోజుల క్రితమే చెప్తాం, కిందటి రోజున మళ్ళీ గుర్తు చేస్తాం కాబట్టి నిశ్చయంగా అన్నాన్ని ఆశించే వస్తాడు, ఇష్టంతో వస్తాడు, మనకి దగ్గరైన వాడు కాబట్టి మన మీద అభిమానంతో వస్తాడు. నిజంగా మనం పెట్టిన అన్నం సద్వినియోగం అవుతుంది. అలాగే పుస్తకం కూడా మనం ఇచ్చేటటువంటి పుస్తకాన్ని చదివే అలవాటు ఉన్నటువంటి వాడికి, ఆ పుస్తకంలో విషయం మీద ఇష్టం ఉన్నటువంటి వాడికి దానాన్ని చేసే పుస్తకం అప్పుడు అది సద్వినియోగం అవుతుంది. చాలా చోట్లలో మనం ఇచ్చే దానాలు సద్వినియోగ పట్ల నిశ్చయంగా ఉన్నట్టుగా మొగమాటం లేకుండా మాట్లాడుకోవాలంటే మనం ఒక వెండిని ఏదైనా ఒక పళ్ళెంగా దానం చేస్తే ఆయన కూతురు పెళ్ళికో, కొడుకు పెళ్ళికో, లేకపోతే ఇది చెడగొట్టిన దాంట్లోకో అలా అయిపోతుంది. మనం ఇచ్చింది దేనికి? ఆయనకి
దాన్ని నువ్వు వినియోగించుకో, నా పేరు శాశ్వతంగా అనుకో, మా నాన్న పేరు మీద నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఇది వాడుకున్నా నన్ను నువ్వు తలుచుకుంటావు, నేను మా నాన్న పేరుని తలుచుకుని నీకు దానం చేస్తున్నానని మనం ఇస్తే, ఈయన చెడగొట్టుకుని కూతురి పెళ్ళికో కొడుకు పెళ్ళికో ఇస్తే ఏమిటి ప్రయోజనమైనట్టు? అంచేత సత్ వినియోగపడాలి అంటే ఒకే ఒక దానం గొప్పది, అన్నదానం అని నాది అది అభిప్రాయం. కార్తీక పురాణం మాత్రం ఈ దానాల్లో ఏ దానమైనా మీరు చేయొచ్చు అన్నది. శక్తికి మించి దానాన్ని చేయడం అనేటటువంటిది పాపానికి కారణం తప్ప పుణ్యాన్ని సంపాదించేది కాదు. విశాఖపట్నం నుంచి శివకుమార్ రాస్తున్నారు, నెల రోజులు పూజలు చేయలేని వారు చివరి రోజున చేసినా సరిపోతుందా, వివరించండి అంటూ రాస్తున్నారు. ఇక్కడ చిన్న ధర్మ సంశయాన్ని ఆలోచించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు చివరి రోజున చేస్తే సరిపోతుందా అంటే నిజంగా సరిపోతుంది. ఈ తోకమాట పుచ్చుకుని ఓహో 29 రోజులు మనం ఏదో చేసేసి ఈ చివరి ఒక్క రోజున శంకర అంటూ సాష్టాంగ పడుతూ లేస్తూ కూర్చుంటే మొత్తం 30 రోజుల పుణ్యం మనకు వచ్చేస్తుంది అనమాట అని 29 రోజులు కూడా పూజ చేయనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కటి, అది ఎవరికి చెప్పారు? ఆ ఒక్క రోజున అలా చేస్తే 29 రోజుల పుణ్యం వస్తుందని ఎవరికి చెప్పారంటే, సంపూర్ణ అనారోగ్యంతో ఉండి లేవలేనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, అంటే రోగగ్రస్తులైన వాళ్ళు, లేదా తమ ఇంట్లో ఎవరైనా దురదృష్టవశాత్తు అనారోగ్యవంతులుగా ఉంటే వాళ్ళ విషయంలో వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళకి ఏదో పక్క నుండి వాళ్ళకి సహాయపడుతూ ఉండేటటువంటి పరిస్థితిలో ఉండి పూజని చేయలేని విధానంలో ఉన్నవాళ్ళు, ఇంకా ఏవైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆ ఒక్కరోజు చెప్పారు తప్ప సుఖంగా హాయిగా ఆనందంగా శరీరం అంతా బాగా ఉన్నటువంటి వాడు ఆ ఒక్క చివరి రోజు చేసేసి 30 రోజుల పుణ్యం వస్తుంది అని అనుకుంటే అది సున్నా రాదు. అంచేత ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. మనకి పురాణాల్లో కథలు అన్నీ అలాగే ఉంటాయి. ఒక్కసారి నువ్వు రామాని కానీ అన్నట్టయితే మోక్షానికి వచ్చేస్తుంది, రానగానే పాపాలన్నీ నోట్లోకి వస్తాయి, పుణ్యాలన్నీ లోపలికి వస్తాయి, మానగానే మూతపడిపోతాయి, రానగానే పాపాలన్నీ వెళ్ళిపోతాయి, మానగానే నోరు మూతపడిపోతున్నాను. కానీ ఒక్కసారి రామ అంటే అన్ని పుణ్యాలు వచ్చేస్తాయి అనుకుంటాం. అది ఏ స్థాయిలో వాడికి అలా రామ అంటే అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంచేత చివరి రోజు చేయడం అనేది అలాంటి వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితే కానీ వారు చెప్పింది అయ్యుంటే నిశ్చయంగా ఆ ఫలితం లభిస్తుంది, లేని పక్షంలో రాదు. సరికదా ఒక రోజులో వస్తుంది అనుకునేటటువంటి పాపం కూడా వస్తుంది. హైదరాబాద్ నుంచి రవీంద్రనాథ్ రాస్తున్నారు, కార్తీక మాస పూజలను ఒకసారి ఆచరిస్తే జీవితకాలం ఆచరించాలా, వివరించండి అంటూ రాస్తున్నారు. అసలు ఇదేదో పూజ చేయడం అంటే భయపడుతూ ప్రశ్నించినట్లుగా ఉంది. ఇది ఓసారి చేస్తే జీవితాంతం చేయాలేమో, ఇది ఎక్కడికి తద్దినరా నాయన అన్నట్టుగా అసలు ఉండకూడదు. పూజని ఇష్టంతో చేయాలి, పూజని ఆనందంతో చేయాలి. పూజని నేను చేస్తున్నాను కాబట్టి నాకు సంపూర్ణమైన మనోధైర్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడనేటటువంటి చెప్పలేనటువంటి మనస్తృప్తితో చేయాలి. అంతేకాని బాబు ఎప్పుడో పూజ చేసుకోవాలా, అబ్బో ఆరైందా ఇప్పుడు పూజ అని అనుకోకూడదు. అందుకే నేను మనవి చేస్తాను, నిజంగా పూజ చెయ్యాలి ఈ రోజున అనేది ఒక భారంగా పరిణమించిన రోజున మానే, నష్టంలా నిజాయితీగా పూజ చేయి. అందుకే పూర్వలో నియమం పెట్టారు, దేవాలయానికి వెళ్ళిన తర్వాత కాసేపు దైవ దర్శనం అయ్యాక కూర్చోవాలి అని. కూర్చోవడం ఎప్పుడు చేస్తాం? తగినంత సమయం ఉన్నప్పుడు చేస్తాం. ఆ తగినంత సమయమే లేకపోయినట్టయితే దర్శనం చేస్తూనే గబగబా తాళం చెవులు ఎక్కడున్నాయి, వెళ్ళిపోవడానికి ఎక్కడుంది మన వాహనం, అది ఇది అని ఆలోచించినట్టయితే ఆ దర్శనం వృధా. మనం ఎవరైనా ఒక పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళాం, మనకంటే పై అధికారుల ఇంటికి వెళ్ళినప్పుడు వాడికి ఎదురుగా వాడి ముఖంలోకి చూసి మాట్లాడుతున్నామా, లేక ఎప్పుడు వెళ్ళిపోదామా అని అటు ఇటు పరామర్శ చేస్తున్నామా? పరామర్శ చేస్తుంటే ఆయన ఏమనుకుంటాడు? లోకంలో మనిషే అలా అనుకుంటాడే, భగవంతుడు అనుకోడు. అంచేత పూజని ఇష్టంతో చేయాలి. అంచేత కార్తీక మాసాన్ని ఒకసారి చేస్తే జన్మంతా చేయాల్సి వస్తుందని భయపడద్దు. ఈసారి చేస్తున్నాం కాబట్టి పరమేశ్వరుడు పైసారి కూడా చేసేటటువంటి ఆనందాన్ని, తృప్తిని, సంతోషాన్ని మనకు కలగజేస్తాడు. కాబట్టి ఎన్ని జన్మలకైనా ఇలా చేస్తూ ఉండేటటువంటి అవకాశాన్ని ఇప్పించన్నట్టుగా చేయాలి. ధ్రువుడు అన్నాడు భాగవతంలో, ఏం కావాలరా అబ్బాయి నీకు, ఇంత పిల్లవాడు నువ్వు వచ్చి నన్ను దర్శనాని కోసం ఇంత ప్రాధేయపడ్డావంటే ఎప్పుడూ నిన్ను మర్చిపోకుండా ఉండే బుద్ధిని నాకు ప్రసాదించు. 5 ఏళ్ల కుర్రాడు వాడు, ఆలోచించేంత గొప్పగా ఉంటుంది. భాగవతం చెప్తుంది అలా
ఈ సంవత్సరం చేస్తున్నాను కాబట్టి పై సంవత్సరం కూడా చేసేటటువంటి ఆ అభిప్రాయం కలిగించు. పునర్దర్శన ప్రాప్తిరస్తుంటారే, ఇదిగో స్వామి నీ దగ్గరికి వచ్చాను, మళ్ళీ తిరిగి నేను వచ్చేటటువంటి ఆ విధమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించి నన్ను రప్పించి ఇక్కడికి, అలా ఉండాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. వింటే శివుడి గురించే వినాలి, అంటే శివుని గురించే అనాలి. అభిషేకములు సేతు హర హర మహాదేవ విభవదాయక శివ విభూ మృత్యుంజయ. ఈ గుండెలో కొన్ని జన్మల నుంచి తెచ్చిపెట్టుకున్న గొప్ప అంధకారం ఉందిట. అంత చీకటిని పోగొట్టగలిగేటువంటి జ్యోతి ఈ శివజ్యోతి. అంతటా ప్రసరిస్తున్నటువంటిది ఆ శివుని యొక్క లీల మాత్రమే. కార్తీక మాసాన సర్వమంగళప్రదమైన శివ కథామృతం ప్రత్యేక ప్రవచన కార్యక్రమం సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు మీ భక్తి టీవీలో. అర్ధ నిమిషేన ఒక వ్యక్తి సిద్ధుడా కాదా అని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమిటంటే నోటి మాటలు కాదు, మాటల గారడి కాదు, ఉపన్యాసాల హోరు కాదు, క్షణాలలో దైవత్వాన్ని ప్రదర్శించాలి, చూపాలి అన్నదే సత్యం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే షిరిడీ సాయి తత్వజ్ఞానామృతం ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు మీ భక్తి టీవీలో. విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హైదరాబాద్ నుంచి శ్రీ చరణ్ రాస్తున్నారు, కార్తీక మాసాన్ని 1 రోజుల పాటు ఆచరించిన వారికి ఎలాంటి ఫలితం లభిస్తుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పరమేశ్వరుడు చెప్పింది ఒకటే, నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి, మా ఫలేషు కదాచన. ఏ ఫలితం వస్తుంది, ఎంత వచ్చింది, ఏమొచ్చింది అది ఆయన లెక్కేసుకుంటాడు. లెక్కకి దగ్గరైతే ఇందాకే మనం చేసే భక్తికి దూరం అవుతాం. నిశ్చయంగా కార్తీక మాసం సంపూర్ణంగా కానీ చేసినట్టయితే ఎక్కడి ఫలితమో మనకు అనవసరం, ఇక్కడ ఒక చెప్పలేని ధైర్యం వస్తుంది. నేను 1 రోజుల పాటు కార్తీకంలో శంకరుణ్ణి అభిషేకించాను, అత్యద్భుతంగా శంకరుణ్ణి చూశాను, దర్శించగలిగాననే ఆనందం కలిగి ఒక ముఖంలో ఒక సంతోషం కల్పిస్తుంది. మనకి ఈ సమస్య పెద్దది కాదు, విడిపోతుందనే నమ్మకం కలుగుతుంది, మన మీద మనకు ఒక ధైర్యం కలుగుతుంది. అంతే, ఎవడి కోసమో పూజ చేయొద్దు, మన కోసం మనం పూజ చేసుకున్నాం. ఏం ఫలితం కలుగుతుంది అనేది పురాణాలు చాలా రాశాయి. అవన్నీ కలిగాయా లేదా అని వరుసగా అన్నీ చూసుకుని ఇది రాలేదు ఇది వచ్చింది వద్దు. ఫలితం ఏం లభిస్తుంది అనేది ఆయన చూసుకుంటాడు. మనం అడగాల్సిన ఫలితం ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా పై సంవత్సరం కూడా కార్తీక మాసాన్ని పూర్తిగా చేయగలిగినటువంటి ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని, అవకాశాన్ని ఇప్పించు అని. ద్రౌపదీదేవి వస్త్ర అపహరణం జరిగేటటువంటి సందర్భంలో ఆవిడ అన్నది ఏమిటో తెలిసిన, నాకు ఏది నువ్వు కానీ చేసినట్టయితే నా మనసుకి ఆనందం కలుగుతుందో అది ఇప్పించమంది ఆవిడ. నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కాబట్టి దుర్యోధనుడు చచ్చిపోయేలా చేయి, ధృతరాష్ట్రుడికి ఏదో అయిపోయేలా చేయి అస్సలు అడగల. నాకు ఈ సందర్భంలో ఈ విధమైనటువంటి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఏం చేస్తే అది మంచిది అని నీకు అనిపిస్తే అది చేయి. అదే కోరుకోవాలి మనం పరమేశ్వరుడు. మనం అడుగుతాం మా అమ్మాయికి పెళ్లి చేసేయని, అది సక్రమైనటువంటి కాలం కానప్పుడు మన అమ్మాయికి పెళ్లి చేయబడకపోవడం ధర్మం, అది ఆయనకి తెలుసు. చేత నాకు ఏది మంచి అని నీకు అనిపిస్తే అది చెయ్యి. కష్టమే ఇస్తావా ఇయ్యి, సుఖమే ఇస్తావా అది. అంతటి పరమ విశ్వాసం భగవంతుడి మీద ఉన్న రోజున నన్నే నమ్ముకున్నాడు రా పాపం ఈ పిల్లవాడు, నన్నే నమ్ముకుంది, ఇది వీళ్ళకి అన్యాయం చేయకూడదని అనుకుని నిశ్చయంగా మనకి ప్రయోజనవంతమైన దాన్ని మాత్రమే ఇస్తాడు. అది కోరుకోవాలి. విజయవాడ నుంచి సాయి రాస్తున్నారు, కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిర మాసం విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మార్గశీర్షం అంటే మృగశీర్ష నక్షత్రంతో పూర్ణిమ కూడి ఉంటుంది. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, ఎంత అదృష్టవంతులం అంటే, ఏదో జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి ఏదో పేర్లన్నీ ఉన్నాయి మనకి, అవన్నీ వాళ్ళ దేశపు రాజుల పేర్లు. అట్లా అనర్థం అంటే అర్థం లేనివి కాదు, మనం అన్ని అర్థవంతాలైనటువంటి నామాలు. చైత్రం అంటే చిత్తా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం.
అలాగే మృగశీర్ష నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశిరం. ఆకాశంలో ఒకసారి ఖగోళ దృష్టితో కానీ పరిశీలిస్తే మృగం అంటే లేడి కదా, శీర్షం అంటే తల కదా, లేడి తల ఆకారంలో నక్షత్రాల గుంపు మనకి కనిపిస్తుంది నెలలో. ఎంత స్పష్టంగా ఆకాశంలో అద్భుతమైనటువంటి దర్శనాన్ని చేసి ఆ పేరుని కలిగినటువంటి మాసాన్ని పెట్టారు ప్రాచీనులు. అలాగే కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం. కృత్తికా నక్షత్రం 6 నక్షత్రాల కూడిక మంగళికెత్తి ఆకారంలో ఆకాశంలో కనిపిస్తుంది. మనం నిజంగా చాలా నష్టపోతున్నాం. అవేవో ఈ సీరియళ్ళు ఆ సీరియళ్ళని చదువుకుంటూ ఆ వ్యామోహంలో పడిపోయి హైందవ ధర్మాన్ని గురించి ఎంతో తెలుసుకోవాల్సి ఉంటే ఏమాత్రమూ తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండి ఆంగ్లేయులందరూ అంటే అప్రాచ్యులందరూ మీ ధర్మంలో ఏం లేదంటే మనం కూడా ఏం లేదని నిజంగా మనం మోసపోతున్నాం. అంచేత ఆకాశంలో కనిపిస్తుంది మృగశీర్ష నక్షత్రం. ఇది మార్గశిరం అని ఎవరో రాయక్కర్లా పంచాంగంలో, ఆకాశంలో చూస్తే చెప్తుంది, మనకి చెప్తుంది. 2 మృగశీర్ష నక్షత్రం ఏదైతే ఉందో అశ్విని భరణి కృత్తిక పాదం మేషం. అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం వరకు మేషరాశి. కృత్తిక త్రయ, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిరార్ధం వృషభం. మృగశిరలో 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఈ వృషభ రాశిలో చంద్రుడు ఉంటే ఆయనకి స్వస్థానం. అంటే పుట్టింట్లో ఆడపిల్ల ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, తానే మహారాణిలా అన్నీ చేస్తుందో, అమ్మ కూడా అది చేయి ఇది చేయి అని చెప్తూ ఉంటుందో, అలా చంద్రుడు స్వస్థానంలో చాలా బలంగా ఉంటాడు. అంచేత మృగశీర్ష నక్షత్రంలో చంద్రబలం హెచ్చుగా ఉంటుంది కాబట్టి చంద్రుడు మనస్సుకి కారకుడు కాబట్టి మృగశీర్ష నక్షత్రంతో కూడిన పూర్ణిమ విపరీతమైన మానసికమైన ధైర్యాన్ని ఇచ్చేది కావచ్చు. సూర్యుడు ధనురాశిలో ఉంటాడు ఆ సందర్భంలో. అంచేత ధనుస్సు అంటే మనకు ఉండేటటువంటి వెన్నెముక. ఆ ధనుస్సుని మేరుదండం అంది శాస్త్రం, యోగశాస్త్రం. ఈ కాలంలో కానీ అమోఘమైన కుండలిని శక్తికి సంబంధించిన సాధన చేస్తే ఫలించే మాసం ఇదే. అంచేత మార్గశీర్షం ధనుర్మాసమై అమోఘమైన మానసిక స్వస్థితిని కలిగించి చంద్రబలాన్ని బాగా పెంచేది కాబట్టి అద్భుతమైన ఉపాసనకి సరిపోయేటటువంటి అవకాశాన్ని ఇచ్చే మాసం మార్గశీర్ష మాసం. హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు, దానాలు బ్రాహ్మణులకే ఎందుకు ఇవ్వాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్నమ్మా. దానం అనగానే బంగారం, వెండి, స్థలం ఇవే కనిపిస్తాయి. యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే. మా ఇంట్లో ఎవ్వరూ పోకూడదు, మా ఇంట్లో ఏ విధమైన మృత్యువార్తని మేము వినకూడదు అని ఓ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం చేస్తే స్వీకరిస్తాడు బ్రాహ్మణుడు. ఎక్కడైనా దురదృష్టవశాత్తు వ్యక్తి మరణిస్తే మరణించిన శవం దగ్గర కూర్చుని ఆ మరణించిన శవం పక్కన భోజనాన్ని చేసి నగ్నదానం అంటారు దాన్ని. ఒక మేకుతో పాటు ఆ వ్యక్తి వాడినటువంటి వస్తువులు ఏముంటాయో దాన్ని దానం తీసుకుంటాడు. బ్రాహ్మణులనే కేనా అని అడిగారే, ఎవరైనా స్వీకరిస్తారంటే అభ్యంతరం ఏం లేదు, శుభ్రంగా స్వీకరించవచ్చు. బంగారం, వెండి, వస్త్రాలు అవి మాత్రమే దానాలు అనుకుంటున్నారు, కానీ ఆ దానాలతో వీటిని కూడా స్వీకరించేటటువంటి ధైర్యం కానీ ఉంటే, అంటే మా ఇంట్లో మృత్యువార్త వినిపించకూడదు అనే అభిప్రాయంతో నేను స్వయంగా దానం చేస్తున్నాను, దీపదానాన్ని ఇస్తే స్వీకరించగలిగిన ధైర్యం ఉంటే ఎవరైనా తీసుకోవచ్చు, తప్పే ఉంది అందులో. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మీ సందేహాల్ని రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. యంగ్ ఎవర్, నవయవ్వనం, నిత్య నూతనం. సర్వహిత సేవా సమితి వారి శ్రీ లక్ష్మీ గణపతి మహాయాగం.
హిందూ ధర్మాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో మా భక్తి టీవీ దానికి కట్టుబడి ఉంటుందని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సృష్టి స్థితిలయలకు మూల కారణమైన ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి. ఆమె నిత్యం నివాస స్థానం మణిద్వీపం. త్రిమూర్తులు ముగ్గురు మణిద్వీపానికి బయలుదేరిన వైనాన్ని వ్యాసుల వారు చాలా అందంగా వివరించారు. అనంతమైన సృష్టి సౌందర్యానికి, సమస్త సంపదలకు ఆలవాలం మణిద్వీపం. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ భక్తి టీవీలో.
చేసే పావన మంత్రం నీ బోధ పరుసు వేదిని తాకిన లోహం పరుసు వేదిని తాకిన లోహం పసిడి అవును కాదా ఆ స్పర్శ నీదే దేవా ఆ స్పర్శ నీదే దేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్ మరియు సర్వహిత సేవా సమితి వారి శ్రీ లక్ష్మీ గణపతి మహాయాగం. ఇప్పుడు ఆయన తాగిన గంగ ఆయన కుడి చెవిలోంచి పైకొచ్చింది. జహ్ను మహర్షి శరీరంలోంచి పైకొచ్చింది కాబట్టి ఆయన కూతురై జాహ్నవి అని పేరు పెట్టుకుంది. ఒక పక్క పరమశివుడి మీదే వచ్చిన ప్రవాహం వస్తుంటే ఒక పక్క ఈయన కుడి చెవిలోంచి ప్రవాహం వస్తే మళ్ళీ గంగ అంతా మళ్ళీ భగీరథుడి వెనకాతల రథం వెనకాల మళ్ళీ బయలుదేరింది. మళ్ళీ బయలుదేరి అత్యంత వేగంగా వెళ్ళి 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 పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకంలో ఎక్కడ సగర చక్రవర్తి యొక్క కుమారుల